హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా దేవి శరన్నవరాత్రులు విజయదశమి పర్వదినం శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో దేవి శరన్నవరాత్రులు ఈ శ్రీ క్రోధినామ సంవత్సరం 2024వ సంవత్సరంలో ప్రారంభం మరియు ముగింపు తేదీలు, శరన్నవరాత్రులు మొదటి రోజు నుంచి 9 రోజులు మరియు 10వ రోజు విజయదశమి వరకు కూడా అమ్మవారు ఏ రోజు ఏ అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తారు, ఏ రోజు ఏమి నైవేద్యము, ఏ రంగు చీర పువ్వులు, ఏ రోజు ఏమి పఠించాలి, ఏమి మంత్రము, ఏమి దానం చేయాలి, ఏ రోజు అమ్మవారిని పూజిస్తే ఏమి ఫలితం కలుగుతుంది, ఏ రోజు తినకూడని పదార్థం అంటే నిషిద్ధ ఆహారం ఏమిటి, అలంకరణ విశిష్టత, 9 రోజులు కుదరని వాళ్ళు ఏమి చేయాలి అన్ని వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. మనకి ఈ 9 రోజులు కూడా అమ్మవారి అలంకరణలు ప్రాంతాల వారీగా మారుతూ ఉంటాయి. ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ అమ్మవారి అలంకరణలు వేరుగా ఉంటాయి. శ్రీశైలంలో ఉన్న భ్రమరాంబిక అమ్మవారి అలంకరణలు వేరుగా ఉంటాయి. నవరాత్రులలో భ్రమరాంబిక అమ్మవారిని నవదుర్గలుగా పూజిస్తారు. అయితే ఏ ప్రాంతాలకు దగ్గరగా ఉంటే అంటే విజయవాడకు దగ్గరగా ఉన్నవాళ్ళు కనకదుర్గమ్మ వారి అలంకరణలను, శ్రీశైలంకి దగ్గరగా ఉన్నవారు భ్రమరాంబిక అమ్మవారి అలంకరణలను బట్టి అక్కడ ప్రాంతాలకు దగ్గరగా ఉన్నవాళ్ళు ఆ అలంకరణలను ఇంట్లో పూజిస్తారు. ఈరోజు మనం ఈ వీడియోలో విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ అమ్మవారు మనకి ఈ దేవి నవరాత్రుల్లో ఏ రోజు ఏ అలంకరణలో దర్శనమిస్తారు అని కూడా క్లియర్గా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. మనకి ఈ దేవి శరన్నవరాత్రులు 2024వ సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం అక్టోబర్ 3వ తేదీ గురువారం రోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి తిథితోటి ప్రారంభమవుతుంది. మళ్ళా 2024వ సంవత్సరం అక్టోబర్ 11వ తేదీ శుక్రవారం రోజు ఆశ్వయుజ శుద్ధ నవమి తిథితోటి ముగుస్తాయి. 2024వ సంవత్సరం అక్టోబర్ 12వ తేదీ శనివారం రోజు అంటే 10వ రోజు విజయదశమి లేదా దసరా పర్వదినము జరుపుకుంటారు. హిందువుల ముఖ్యమైన పండుగ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు జరుపుకొని 10వ రోజు విజయదశమి రోజు చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రత్యేకగా విజయదశమి జరుపుకుంటాము. ఈ విజయదశమినే మనము దసరా అని అంటారు. ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే పండుగ. ఈ 10 రోజులు కూడా అమ్మవారిని పూజిస్తే మనకి ఉన్న ఎటువంటి శత్రుబాధలు కానీ భయాలు కానీ అన్నింట విజయము మనం ఏమి అనుకున్నా కూడా జరుగుతాయి అని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి. ఈ పండుగను నవరాత్రి శరన్నవరాత్రి అని కూడా అంటారు. ఎందుకంటే శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ గనక ఆ పేరు వచ్చింది. ఈ దసరాను 9 రోజులు కూడా ఈ పండుగను మొదటి 3 రోజులు పార్వతీదేవికి, తర్వాత 3 రోజులు లక్ష్మీదేవికి, తర్వాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాల్లో కొంతమంది ఈ విధంగా కూడా చేస్తారు. ఆ జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో 9 రోజులు యుద్ధం చేసి అతన్ని వధించి విజయాన్ని సాధించిన సందర్భంగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో ఈ దసరా పండుగ జరుపుకుంటాము. ఇంకా ఈ విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాకుండా పాండవులు వనవాసం వెళ్తూ జమ్ము చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు కూడా ఈ రోజే అని మన పురాణాలు చెప్తున్నాయి. తెలంగాణలో ఈ 9 రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడతారు. అంగరంగ వైభవంగా తెలంగాణ ప్రజలు బతుకమ్మ పండుగ. ఒకవేళ 9 రోజులు కూడా కుదరని వాళ్ళు ఏ రోజుల్లో చేసుకుంటే పూర్తి ఫలితం కలుగుతుందో కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఈ 9 రోజులు కూడా ఇంట్లో చేసుకోలేని వాళ్ళు ప్రతి అమ్మవారి ఆలయంలో కూడా ప్రతినిత్యము అమ్మవారి అలంకరణలు పూజలు చాలా విశేషంగా జరుగుతూ ఉంటాయండి. ప్రతినిత్యము అలంకరణలు ఇంట్లో అలా చేసుకోలేని వాళ్ళు కూడా ఇంట్లో చక్కగా దీపం పెట్టుకొని చక్కగా ఆలయంకి వెళ్ళి అమ్మవారి అలంకరణను దర్శించుకొని అమ్మవారికి సంబంధించినవి చదువుకున్నా కూడా విశేష ఫలితాలు కలుగుతాయి. ఈ రోజు ఏమి అలంకరణలో చూద్దాము ఫ్రెండ్స్. మొదటి రోజు అంటే 1వ రోజు అమ్మవారి అలంకరణ 2024వ సంవత్సరం అక్టోబర్ 3వ తేదీ గురువారం రోజు. ఈరోజు తిథి పాడ్యమి తిథి, నక్షత్రం హస్త నక్షత్రం. ఈరోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో మనకి దర్శనమిస్తారు. శ్రీచక్రంలో ఈమె మొదటి శక్తి స్వరూపిణి, షోడశ విద్యలకు అధిష్టాన దేవత. అభయమిస్తున్నట్లు అభయముద్రలో అమ్మవారు మనకి దర్శనమిస్తారు. రోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం బెల్లం పరమాన్నం. గులాబీ రంగు రెడ్ కలర్ కానీ లైట్ రెడ్ కలర్ కానీ వేస్తారు. ఈరోజు అమ్మవారికి సమర్పించిన పువ్వులు తుమ్మి పువ్వులు లేదా ఎర్ర గులాబీలు, ఎర్ర మందారాలు. పఠించవలసినవి బాలస్తోత్రాలు, శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అష్టోత్తరము. ప్రతి అష్టోత్తరము కూడా మనకి లలిత సహస్రనామం బుక్కులో ఉంటుందండి. ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవియే నమః. ఇవన్నీ చదవలేకపోయినా కూడా ప్రతినిత్యము ఓం శ్రీ మాత్రే నమః అని పఠిస్తూ అమ్మవారిని పూజించి కుంకుమ పూజ చేసుకుంటే విశేష ఫలితాలు కలుగుతాయండి.
సాధ్యమైనంత వరకు ప్రతిరోజు కూడా లలితా సహస్రనామము సాధ్యమైనన్ని సార్లు చదువుకొని కుంకుమ పూజ అభిషేకాలు చేసుకున్న విశేష ఫలితాలు కలుగుతాయి. ఈరోజు నిషిద్ధం అంటే తినకూడని పదార్థము చల్లని వస్తువులు తినకూడదు. మనంగా ఈరోజు పూజ అయిన తర్వాత ఎవరైనా ముత్తైదువులకి రవికల గుడ్డ ఇస్తే మంచిది. రోజు అమ్మవారిని దర్శించిన పూజించిన సద్బుద్ధి కార్యసిద్ధి సంతానం కలుగుతాయండి. ఇంకా మనం ఈరోజు 2 నుంచి 12 సంవత్సరాల లోపు పిల్లలకు అమ్మవారి స్వరూపంగా భావించి కుమార పూజ చేస్తారు. ఈ కుమారి పూజ చేసినట్లయితే సంతానం లేని వారికి శీఘ్రమే సంతానం కలుగుతుంది. మొదటి రోజు మనకి దేవీ నవరాత్రుల అమ్మవారిని 9 రోజులు పూజ చేసుకునేవాళ్ళు. ఈరోజు కొంతమంది కలశ స్థాపన పెట్టుకొని చేసుకునేవాళ్ళు, అఖండం పెట్టుకునేవాళ్ళు ఉంటారండి. ఈరోజే పెట్టుకుంటారు. ఈరోజు అవి పెట్టుకోవడానికి పూజా సమయాలు ఏమిటంటే ఉదయము 6:30 నిమిషాల నుండి 7:48 నిమిషాల వరకు, మరలా కుదరని వాళ్ళు 9:01 నిమిషాల నుండి 11:58 నిమిషాల లోపల, ఉదయం కుదరని వాళ్ళు సాయంత్రం 5 నుండి 6:48 నిమిషాలక. రెండవ రోజు అక్టోబర్ 4వ తేదీ శుక్రవారం. ఈరోజు తిథి ఆశ్వయుజ శుద్ధ విధియ. ఈరోజు నక్షత్రము చిత్తా నక్షత్రం. ఈరోజు అమ్మవారు మనకి శ్రీ గాయత్రీ దేవి అలంకరణలో దర్శనమిస్తారు. అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రి మంత్రం. ఈ మంత్రం పఠిస్తే రిలాక్స్ అవుతుంది. గాయత్రి మంత్రం పఠిస్తే చతుర్వేద పారాయణం చేసిన ఫలితం కలుగుతుంది. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. శంకు చక్రం గదం అంకుశం ధరించి అమ్మవారు పంచముఖాలతో దర్శనమిస్తారు. రోజు అమ్మవారి చీర కలరు నారింజ రంగు, కనకాంబరం రంగు. నైవేద్యముగా నిమ్మకాయ పులిహార, అల్లం గారెలు, పరమాన్నం సమర్పిస్తారు. తామర పువ్వులు, కలువ పువ్వులు అమ్మవారికి పూజ చేస్తామన్నమాట సమర్పించి. ఈరోజు నిషిద్ధం తినకూడనిది వంకాయ తినకూడదండి. ఈరోజు మనము దానముగా ఎర్రటి గాజులు ఎవరైనా ముత్తైదువులకి ఇస్తే చాలా మంచిది. రోజు పఠించవలసినవి శ్రీ గాయత్రి అష్టోత్తరము, శ్రీ గాయత్రి స్తోత్రము, గాయత్రి మంత్రము. మంత్రము ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః. అమ్మవారిని పూజించిన దర్శించిన మంత్రశక్తి పెంపొంది తేజస్సు పెరుగుతుంది. మూడవ రోజు అక్టోబర్ 5వ తేదీ శనివారము. ఈరోజు తిథి ఆశ్వయుజ శుద్ధ తదియ, నక్షత్రము స్వాతి నక్షత్రము. ఈరోజు అమ్మవారు మనకి శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో మనకి దర్శనమిస్తారు. అఖిలాండ కోటి జీవించడానికి అన్నమే ఆధారం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. సాక్షాత్తు పరమేశ్వరునికే భిక్షం పెట్టిన తల్లి అన్నపూర్ణాదేవి. ఈరోజు అమ్మవారి చీర కలరు గంధం రంగు, పొగడ పువ్వులు. నైవేద్యముగా దద్దోజనము, కొబ్బరి అన్నము సమర్పిస్తారు. నిషిద్ధము తరిగిన వస్తువులు. పఠించవలసినవి శ్రీ అన్నపూర్ణాదేవి అష్టోత్తరము, అన్నపూర్ణ అష్టకము. మంత్రము ఓం శ్రీ అన్నపూర్ణాదేవియే నమః. దానము అన్నం అన్నమాట. అన్నదానం చేస్తే ఈరోజు చాలా మంచిదండి. పేదవారికి ఈరోజు అన్నంకి సంబంధించినవి కానీ అన్నదానం చేసినా మంచిది. ఇంకా ప్రతి ఆలయంలో కూడా ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకరణ రోజు అన్నదానం చేస్తారు. అన్నదానానికి మనము డబ్బులు ఏమన్నా కట్టినా కూడా మంచిది. అమ్మవారిని దర్శించిన పూజించిన ధనధాన్య వృద్ధి, ధనధాన్యాలకు లోటు లేకుండా ఉండి ఐశ్వర్య వృద్ధి, సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. ఇక అమ్మవారి అలంకరణలో 4వ రోజు అక్టోబర్ 6వ తేదీ ఆదివారము. ఈరోజు తిథి ఆశ్వయుజ శుద్ధ చవితి, నక్షత్రం విశాఖ నక్షత్రం. ఈరోజు అమ్మవారు మనకు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకరణలో దర్శనమిస్తారు. దేవి ఉపాసకులకు ముఖ్య దేవత. త్రిపురాంతకంలో అమ్మవారు 2వ శక్తి స్వరూపిణి. ఈరోజు అమ్మవారి అనుగ్రహం కోసం సువాసిని పూజ చేస్తారు. సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి. చిరుమందహాసంతో చెరుకుగడ చేత పట్టుకొని దర్శనమిస్తారు అమ్మవారు. ఈరోజు చీర కలరు ఎల్లో, బంగారు రంగు. ఈరోజు అమ్మవారికి సమర్పించవలసిన పువ్వులు ఎర్రటి కలువలు, ఎర్రటి పువ్వులు, ఎర్రటి మందారాలు. ఈరోజు నైవేద్యంగా అమ్మవారికి చక్కెర పొంగలి, బెల్లం పరమాన్నం సమర్పిస్తాము. ఈరోజు నిషిద్ధ ఆహారం ఉసిరి. రోజు పఠించవలసినవి శ్రీ లలితాదేవి అష్టోత్తరం, లలితా సహస్రనామావళి. ఇంకా ఈరోజు మంత్రం ఓం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవియే నమః లేదా ఓం శ్రీ మాత్రే నమః అని చదువుకోవాలి.
ఈరోజు దానంగా లలితా సహస్రనామం పుస్తకాలు ఎంతమందికి కుదిరితే అంతమందికి పంచితే మంచిదండి. రోజు అమ్మవారిని పూజించినట్లయితే అఖండ కీర్తి ప్రాప్తించి నిత్య సౌభాగ్యం చేకూరుతుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు శ్రీ లలితా సహస్రనామం చదువుకుంటే మంచిదండి. ఈరోజు లలితా సహస్రనామం చదువుతూ కుంకుమ పూజ చేసుకుంటే చాలా అంటే చాలా మంచిది. నవరాత్రులలో 5వ రోజు అక్టోబర్ 7వ తేదీ సోమవారము. ఈరోజు తిథి ఆశ్వయుజ శుద్ధ పంచమి, నక్షత్రం అనురాధ నక్షత్రం. ఈరోజు అమ్మవారు మనకి శ్రీ మహాచండీదేవి అలంకరణలో దర్శనమిస్తారు. మహాచండికాదేవి కాళికా అమ్మవారిని పోలి ఉంటుంది. ఈరోజు అమ్మవారి చీర కలరు పసుపు రంగు, బంగారు రంగు. ఈరోజు నైవేద్యంగా అమ్మవారికి నిమ్మకాయ పులిహోర, కట్టె పొంగలి, చలిమిడి, వడపప్పు సమర్పిస్తారు. ఈరోజు పువ్వులు అమ్మవారికి పసుపు కలర్ పువ్వులు సమర్పించాలి. ఈరోజు పఠించవలసినవి శ్రీ మహాచండి అష్టోత్తరము, శ్రీ మంగళచండికా స్తోత్రాలు, మంత్రము ఓం శ్రీ మహాచండికాయై నమః. ఈరోజు దానంగా బ్రాహ్మణులకు స్వయంపాక దానం, దక్షిణ తాంబూలాలు సమర్పించుకోవాలి. ఈరోజు అమ్మవారిని దర్శించిన పూజించిన ధైర్యం విజయం చేకూరి శత్రుపీడలు తొలగుతాయి. ఇక నవరాత్రులలో 6వ రోజు అక్టోబర్ 8వ తేదీ మంగళవారం. ఈరోజు తిథి ఆశ్వయుజ శుద్ధ షష్ఠి. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు అమ్మవారు మనకు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో దర్శనమిస్తారు. మంగళవారం రోజు శ్రీ మహాలక్ష్మి అలంకరణ వచ్చిన రోజు చాలా మంచిదండి. ఈరోజు చక్కగా కుంకుమ పూజ చేసుకోవడము ఇలాంటివన్నీ కూడా చాలా మంచిది. సర్వమంగళకారిణి ఐశ్వర్య ప్రదాయిని అయిన అష్టలక్ష్ముల సమ్మేళనమే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. ఈరోజు అమ్మవారి చీర కలరు గులాబీ రంగు, రెడ్, ఎల్లో. ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం క్షీరాన్నం, పూర్ణం బూరెలు, రవ కేసరి. ఈరోజు అమ్మవారికి సమర్పించవలసిన పువ్వులు తెల్లని కలువలు, గులాబీ పువ్వులు. ఈరోజు పఠించవలసినవి శ్రీ లక్ష్మి అష్టోత్తరము, మహాలక్ష్మి స్తోత్రము, అష్టలక్ష్మి స్తోత్రము. ఇంకా ఈరోజు లలితా సహస్రనామం చదివితే చాలా మంచిదండి. అసలు ఈ 10 రోజుల్లో ఏ రోజైనా సరే ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు లలితా సహస్రనామం పఠిస్తే మంచిది. మంత్రము ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమః. అన్నీ చదవలేకపోయినానండి, ప్రతి నిత్యము ఈ 10 రోజులు కూడా ఓం శ్రీ మాత్రే నమః అని చదువుకున్నా మంచిది. ఈరోజు అమ్మవారిని దర్శించిన పూజించిన అఖండ ఐశ్వర్య ప్రాప్తి, ధన ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు దానంగా లేని వారికి ఏమైనా దాన ధర్మాలు చేస్తే మంచిదండి. ఉన్న వాళ్ళకి ఇవ్వకండి. ఏదైనా పేదవాళ్ళకి, లేని వాళ్ళకి, లేదు అనుకుంటే చదువుకొని పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకి ఆర్థిక సహాయం చేసినా కూడా మంచిది. దేవి నవరాత్రులలో 7వ రోజు అక్టోబర్ 9వ తేదీ బుధవారము. ఈరోజు తిథి ఆశ్వయుజ శుద్ధ సప్తమి, నక్షత్రం మూలా నక్షత్రం. ఈరోజు అమ్మవారు మనకి శ్రీ సరస్వతీదేవి అలంకరణలో దర్శనమిస్తారు. మూలా నక్షత్రం ఉన్న రోజు ప్రతి ఆలయంలో కూడా సరస్వతి అమ్మవారి అలంకరణ ఉంటుంది. సకల విద్యలకు మూలదేవత, సంగీత సాహిత్యాలకు ఆదిదేవత అయిన శ్రీ సరస్వతి అమ్మవారిని పూజిస్తే సకల విద్యలలో కూడా రాణించి జ్ఞానం పెంపొందుతుంది. రోజు పిల్లలతోటి అక్షరాభ్యాసాలు చేపించడము, పిల్లలతోటి సరస్వతి అమ్మవారి పూజలు చేపించడము ఉంటుందండి. ఈరోజు టైంతో సంబంధం లేకుండా ఈరోజు అంతా నక్షత్రం అంటే మూల నక్షత్రం ఉన్నంతసేపు కూడా అమ్మవారికి అక్షరాభ్యాసాలు ఇవన్నీ కూడా అంటే పిల్లలకి అక్షరాభ్యాసాలు చేయించుకోవడం అవన్నీ అమ్మవారి ఆలయాల్లో జరుగుతూ ఉంటాయి. ఈరోజు అమ్మవారి చీర కలరు తెలుపు. ఈరోజు అమ్మవారికి సమర్పించవలసిన పువ్వులు తెల్లని పువ్వులు, మారేడు దళాలు. ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం దద్దోజనం, కట్టె పొంగలి, పాయసాన్నం. ఈరోజు పఠించవలసినవి శ్రీ సరస్వతీదేవి అష్టోత్తరము, ఇంకా అమ్మవారికి సంబంధించినవి ముఖ్యంగా శ్రీ సరస్వతి స్తోత్రము పఠించుకోవాలి. ఈరోజు మంత్రము ఓం శ్రీ సరస్వత్యై నమః లేదా ఓం శ్రీ సరస్వతీ దేవియే నమః. ఈరోజు పిల్లలు ఉంటే గనక పిల్లలతో అమ్మవారి పూజ చేపించి శ్రీ సరస్వతి అమ్మవారి స్తోత్రము పిల్లలతో చదివించాలి లేదా వినిపించాలండి. ఈరోజు దానంగా విద్యార్థుల కంటే పిల్లలకు చదువుకునే పిల్లలకు ఇంకా ముఖ్యంగా పేదవారు ఉంటారు కదండి, ఆ చదువుకునే పిల్లలకి పుస్తకాలు చదువుకు సంబంధించినవి అంటే పుస్తకాలు, పలకలు, పెన్సిళ్ళు ఇలాంటివి దానం చేస్తే మంచిది. ఈరోజు అమ్మవారిని దర్శించినా పూజించినా కూడా జ్ఞానం పెంపొంది విద్యాప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా ఈరోజు పిల్లలతో పూజ చేపిస్తే పిల్లలు విద్యలో బాగా రాణిస్తారండి. విద్య చేతిలో ఉంటే ఎవరికైనా విజయము వాళ్ళ వెన్నంటే ఉంటుంది కదండి.
నవరాత్రులలో 8వ రోజు అక్టోబర్ 10వ తేదీ గురువారం. ఈరోజు తిది ఆశ్వయుజ శుద్ధ అష్టమి, నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. నవరాత్రులలో అష్టమి తిథి ఉన్న రోజు దుర్గాష్టమిగా జరుపుకుంటాము. ఈరోజు మనకి అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకరణలో దర్శనమిస్తారు. ఈరోజే అమ్మవారు దుర్గముడు అనే రాక్షసుడిని అమ్మవారు దుర్గాదేవి అలంకరణలో సంహరించినట్లు మన పురాణాలలో ఉంది. కోటి సూర్యప్రభలతో వెలుగొందే ఆ అమ్మవారిని పూజిస్తే శత్రుపీడలు తొలగిపోతాయి. అసలు ఈరోజు చాలా అద్భుతమైన రోజు. ఈరోజు అమ్మవారి చీర కలరు ఎరుపు రంగు. ఈరోజు పువ్వులు ఎర్రని పువ్వులు, ఎర్రని మందారాలు. అంతా కూడా అమ్మవారు ఈరోజు దుర్గాదేవి అలంకరణలో అన్ని ఎరుపు రంగు ఉంటుందండి. ఈరోజు నైవేద్యముగా పులగము, కదంబము, సేకాన్నము. ఈరోజు తినకూడనిది నిషిద్ధమైన ఆహారం ఏమైనా ఇష్టమైనవి. ఈరోజు దానముగా ఎర్రటి బ్లౌజు లేదంటే ఎర్రని చీర. ఈరోజు పఠించవలసినవి శ్రీ దుర్గాదేవి అష్టోత్తరము, దుర్గాదేవి స్తోత్రాలు. ఈరోజు మంత్రము ఓం దుమ్ దుర్గాయై నమః. ఈరోజు అమ్మవారిని దర్శించినా పూజించినా కూడా శత్రువు పీడ తొలగి శత్రువులపై విజయం సాధిస్తారు. నవరాత్రులలో ఆఖరి రోజు అంటే దేవి నవరాత్రులలో 9వ రోజు అక్టోబర్ 11వ తేదీ శుక్రవారము. ఈరోజు తిది ఆశ్వయుజ శుద్ధ నవమి, నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రము. ఈరోజు అమ్మవారు మనకు శ్రీ మహిషాసురమర్దిని రూపంలో దర్శనమిస్తారు. నవరాత్రులలో శుక్రవారం, అందులో అమ్మవారికి ఇష్టమైన రోజు. మహిషాసురమర్దిని రూపంలో అమ్మవారిని పూజిస్తామండి. రోజు కుంకుమ పూజలు చేసుకోవడము, లలితా సహస్రనామం చేసుకోవడం, అమ్మవారిని దర్శించడము ఎంతో విశేష ఫలితాలు కలుగుతాయి. ఈరోజు అమ్మవారు మహిషాసురుడు అనే రాక్షసుడిని అమ్మవారు సంహరించడానికి మహిషాసురమర్దిని అవతారం ధరించినట్లు మన పురాణాలలో ఉంది. ఈరోజు అమ్మవారు మనకి 8 భుజాలతో 8 ఆయుధాలతో సింహవాహినిగా రౌద్ర రూపంలో దర్శనమిస్తారు. ఈరోజు చీర కలరు కాఫీ రంగు, నీలిరంగు. పువ్వులు నల్ల కలువులు, శంఖం పువ్వులు. ఈరోజు నివేదించవలసిన నైవేద్యము చింతపండు పులిహోర, గారెలు, వడపప్పు, పానకం, చక్కెర పొంగలి. అంటే ఇన్ని నైవేద్యాలు ఉన్నాయి అనుకునేరండి. అన్నీ చేయగలిగిన వాళ్ళు చేయవచ్చు, లేదు అనుకుంటే వీటిల్లో ఏదో ఒక నైవేద్యం ప్రతి అలంకరణలో కూడా అంతేనండి. రోజు పఠించవలసినవి శ్రీ మహిషాసురమర్దిని అష్టోత్తరము, మహిషాసురమర్దిని స్తోత్రాలు. ఈరోజు మంత్రము ఓం శ్రీ మహిషాసురమర్దిన్యై నమః లేదా శ్రీ మహిషాసురమర్దిని దేవియై నమః. ఈరోజు ఇవి చదువుకోవడం కానీ వినడం కానీ చేయండి. మనం ఎన్నంటే ధైర్యం ఉంటే విజయం ఆటోమేటిక్గా వస్తుందండి. అమ్మవారిని పూజిస్తే ఈరోజు దానముగా బ్రాహ్మణులకి స్వయంపాక దానము. ఈరోజు అమ్మవారిని దర్శించినా పూజించినా కూడా ధైర్యము, విజయము కలుగుతుంది. ఈ విధంగా 9 రోజులు కూడా 9 అలంకరణలలో పూజలు అందుకున్నటువంటి మన అమ్మవారు చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రత్యేకగా 10వ రోజు అంటే ఆశ్వయుజ శుద్ధ దశమి రోజు విజయదశమిగా దసరాగా ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటాము. రోజు ముహూర్తంతో పని లేకుండా ఏ పని ప్రారంభించినా కూడా విజయం చేకూరుతుంది. 10వ రోజు అంటే దసరా మనకి 2024వ సంవత్సరం అక్టోబర్ 12 శనివారం రోజు. ఈరోజు తిది ఆశ్వయుజ శుద్ధ దశమి, నక్షత్రం శ్రవణ నక్షత్రం. మనకి సాధారణంగా దశమి తిథి శ్రవణ నక్షత్రం ఉన్న రోజు విజయదశమి దసరాగా జరుపుకుంటాము. విజయదశమి గురించి డేట్ అండ్ టైమింగ్స్, పూజా సమయాలు అన్నీ క్లియర్గా నేను అప్లోడ్ చేసిన వీడియో ఉంది ఫ్రెండ్స్. అది డిస్క్రిప్షన్లో ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. ఈరోజు అమ్మవారు మనకి శ్రీ రాజరాజేశ్వరి రూపంలో దర్శనమిస్తారు. ఈరోజు మనకు అమ్మవారు శాంత రూపంలో దర్శనమిస్తారండి. ఈరోజు చీర కలరు ఆకుపచ్చ రంగు లేదా ఇంకా బ్రౌన్ కలర్ అండి. ఇంక ఈరోజు అమ్మవారికి సమర్పించవలసిన పువ్వులు ఎర్రటి పువ్వులు అంటే సుగంధభరితమైన పువ్వులు, అన్ని రకాల కలగలిపిన పువ్వులు సమర్పించవచ్చండి. ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం సేకాన్నం మహానైవేద్యం అంటే అన్ని రకాలు అండి. మనకి ఎన్ని రకాలైనా పెట్టుకోవచ్చు. అంటే ఈ 9 రోజులు నివేదించాం కదండి, ఆ నైవేద్యాలు అన్నీ కూడా 9 రకాలు ఈరోజు పెట్టుకోవచ్చు. ఇంకా ఈ 9 రోజులు చెయ్యని వాళ్ళు ఈరోజు 9 రకాల మహానైవేద్యాలు అమ్మవారికి సమర్పిస్తే నవరాత్రులు చేసిన ఫలితం కూడా కలుగుతుంది. 9 రోజులు చేయలేని వాళ్ళు 9 రకాలు చక్కగా చేసి పెట్టుకోవచ్చు. రోజు మనము చదువుకోవలసినవి అంటే పఠించవలసినవి శ్రీ రాజరాజేశ్వరి అష్టోత్తరము, రాజరాజేశ్వరి అష్టకము, మంత్రము ఓం శ్రీ రాజరాజేశ్వరి మాత్రే నమః. ఈరోజు నిషిద్ధ ఆహారము గుమ్మడి తినకూడదండి.
ఈరోజు దానంగా పూలమాలలు ఇస్తే మంచిది. ఇంకా ముత్తైదువులకి పూలమాలలు ఇస్తే ఇంకా మంచిది. లేదా మనకి ఆఖరి రోజు అంటే దశమి రోజు కాబట్టి ఎవరైనా ముత్తైదువులకి కానీ లేదా ఆలయానికి వెళ్ళినప్పుడు కానీ తాంబూలాలు ఇచ్చుకుంటే బాగుంటుందండి. రోజు అమ్మవారిని పూజించినా దర్శించినా కూడా శక్తి సౌభాగ్యం చేకూరుతాయి. ఈరోజు ఆయుధ పూజ కూడా చేసుకుంటారండి. ఈరోజు వాహనాలకు ఆయుధ పూజ చేస్తే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అమ్మవారు రక్షిస్తారని. రోజు సాయంత్రం శమీ వృక్ష పూజ అంటే జమ్ము చెట్టు రూపంలో అంటే అపరాజితాదేవి కొలువై ఉంటుందని, ఈరోజు జమ్ము చెట్టును పూజిస్తే అన్నింటా విజయం చేకూరుతుందని ఈరోజు సాయంత్రం శమీ వృక్ష పూజ చేస్తారు. ఈ విధంగా అమ్మవారు 10 రోజులు కూడా 10 అలంకరణలలో మనకి దర్శనమిస్తారు. చాలామందికి అన్ని రోజులు కుదరదండి. ఇంట్లో ఎటువంటి అడ్డంకాలు ఏయో ఒకటి అడ్డం వస్తూ ఉంటాయి కదండి. అటువంటి వారు మొదటి 3 రోజులు లేదా మధ్యలో 3 రోజులు, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే అతి శక్తివంతమైనటువంటి ఆఖరి 3 రోజులు, ముఖ్యమైన ఈ 3 రోజులు అంటే అష్టమి, నవమి, దశమి ఈ రోజుల్లో చేసుకుంటే దసరా నవరాత్రులు చేసిన సంపూర్ణ ఫలితం కలుగుతుంది. అందరికీ డౌట్ వస్తుంది, జాబులు చేసేవాళ్ళు కొంతమంది కుదరదు, అలాంటి వాళ్ళందరూ కూడా అన్ని రోజులు కుదరదు, ఏం చెయ్యాలి, ఇట్లా అని ఇడ్లీ నైవేద్యాలు పెట్టాలా, ఆర్భాటంగా చెయ్యాలా, కొంతమందికి అంత స్తోమత ఉండదు, ఇలా ఏయో ఒకటి ఉంటాయి కదండి. ఎవరమైనా కానీ ఇలాని అలాని అని కాదండి, భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా అమ్మవారిని పూజ చేసుకొని అమ్మవారికి సంబంధించి చదువుకోవడము ముఖ్యము. మనం వండుకున్న ఏ నైవేద్యమైనా కూడా చేసి పెట్టవచ్చు. అయితే పలానా అలంకరణలో పలానా నైవేద్యం పెడితే విశేష ఫలితాలు కలుగుతాయని అంటారండి. తెలిసింది కదా ఫ్రెండ్స్, ఎంతో శక్తివంతమైనటువంటి దసరా నవరాత్రుల గురించి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్. ఈ నవరాత్రులు దసరా పర్వదినం రోజు ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలో అన్నీ క్లియర్గా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. విశేషమైన ఈ దసరా నవరాత్రులలో భక్తి శ్రద్ధలతోటి మనస్ఫూర్తిగా మీ శక్తి కొలది అమ్మవారిని పూజించుకొని ఇంట్లో పూజ చేసుకొని ఆలయంలో అమ్మవారి అలంకరణలు దర్శనం చేసుకొని ఆ అమ్మ అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.